హలో మై డియర్ ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్. 100 మార్క్స్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ కావాలంటే కేవలం 5 చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదివితే 70 మార్క్స్ కంటే ఎక్కువ స్కోర్ చేయవచ్చని మీకు తెలుసా? బిలీవ్ ఇట్, ఇది నిజం. చాలా మంది స్టూడెంట్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. టెక్స్ట్ బుక్ మొదటి చాప్టర్ నుంచి చివరి చాప్టర్ వరకు వరుసగా చదవడం ప్రారంభిస్తారు. ఎగ్జామ్ దగ్గర పడేసరికి టైం అయిపోతుంది, రివిజన్ కంప్లీట్ కాదు, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, మార్క్స్ కూడా తగ్గిపోతాయి. అయితే టాప్ ర్యాంకర్స్ ఎలా చదువుతారు? వాళ్ళు మొత్తం సిలబస్ ను ఒకేలా చూడరు, బ్లూ ప్రింట్ ను చూస్తారు, వెయిటేజ్ ను అనాలిసిస్ చేస్తారు, ఎక్కువ మార్క్స్ వచ్చే చాప్టర్స్ ను ముందుగా కంప్లీట్ చేస్తారు. అందుకే వాళ్ళు స్మార్ట్ గా చదివి ఎక్సలెంట్ మార్క్స్ స్కోర్ చేస్తారు. ఈ రోజు మనం ఏపీ బోర్డు విడుదల చేసిన అఫీషియల్ మ్యాథమెటిక్స్ 2 పేపర్ అంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ని పూర్తిగా అనలైజ్ చేయబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఏ చాప్టర్ కు హైయెస్ట్ వెయిటేజ్, ఏ చాప్టర్ ను ముందు చదవాలి, ఏ చాప్టర్ ను లాస్ట్ లో చదవాలి, 100 మార్క్స్ టార్గెట్ ఎలా చేయాలి, అన్ని పూర్తిగా అర్థమవుతాయి. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి. ఒక సక్సెస్ జర్నీని ఇప్పుడే ప్రారంభిద్దాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఒక చిన్న క్వశ్చన్. ఇంటిగ్రల్స్ చాప్టర్ ఒక్కటే ఎంత మార్క్స్ వెయిటేజ్ కలిగి ఉంటుందో మీకు తెలుసా? 15 మార్క్స్ ఆర్ 18 మార్క్స్, 20 మార్క్స్ లేదా ఇంకా ఎక్కువ? ఆన్సర్ కొద్దిసేపట్లో తెలుస్తుంది. వీడియోను కంటిన్యూగా చూడండి. స్టూడెంట్స్, మ్యాథ్స్ లో సక్సెస్ రావడానికి జినైన్ కావాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్, ప్రాపర్ ప్లానింగ్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ర్యాంక్ అని గుర్తుంచుకోండి. చూడండి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం ఒక్కసారి చూసినట్లయితే ఇప్పుడు అసలు బ్లూ ప్రింట్ లోకి వెళ్దాం. ముందుగా ఒక క్వశ్చన్. మ్యాథమెటిక్స్ 2 పేపర్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? 25 క్వశ్చన్స్ ఇస్తారా? 35 కాదు, 40 క్వశ్చన్స్ ఇస్తారు. మరి మరో క్వశ్చన్, 40 క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయాలా? ఆన్సర్ అనేది నో. బోర్డు మీకు చాయిస్ ఇస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒక్కసారి చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్స్ మొత్తం ఎన్ని ఉంటాయి మీకు అంటే 12 క్వశ్చన్స్ ఉంటాయి, 12 మార్క్స్. ఈ క్వశ్చన్స్ ఎక్కువగా ఫార్ములాలు, డెఫినేషన్, సింపుల్స్, రిజల్ట్స్ అలాగే కాన్సెప్ట్స్ మీద మనకు స్పీడ్ ను టెస్ట్ చేస్తాయి అన్నమాట. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. ఇక్కడ చిన్న ప్రాబ్లం, ఫార్ములా, అప్లికేషన్స్, ప్రాపర్టీస్, స్టాండర్డ్ రిజల్ట్స్ అడుగుతారు. ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక 4 మార్క్స్ మనం చూసినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఆన్సర్ చేయాల్సింది కేవలం 7 మాత్రమే. టోటల్ మార్క్స్ 28. ఈ సెక్షన్ లో స్టెప్ వైజ్ సొల్యూషన్స్ చాలా ముఖ్యం. ఇక 8 మార్క్స్ క్వశ్చన్స్, అదే అసలు గేమ్ చేంజర్. బోర్డ్ 8 లాంగ్ క్వశ్చన్స్ ఇస్తుంది, మీరు అటెంప్ట్ చేయాల్సింది మాత్రం 5 మాత్రమే. టోటల్ 40 మార్క్స్ అంటే ఒక సెక్షన్ నే మొత్తం పేపర్ లో హైయెస్ట్ స్కోరింగ్ సెక్షన్ గా మనం చూడవచ్చు. ఇక స్టూడెంట్స్ ఒక చిన్న గెస్ చేయండి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువగా వస్తాయి? ప్రాబబిలిటీ, ఇంటిగ్రల్స్, వెక్టార్స్. ఆన్సర్ చేయండి, కొద్దిసేపటికి తెలుస్తుంది. చూడండి, చాలా మంది స్టూడెంట్స్ ఒక మార్క్ క్వశ్చన్స్ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటారు, కానీ టాప్ ర్యాంకర్స్ ఏం చేస్తారో తెలుసా? 8 మార్క్స్ క్వశ్చన్స్ ముందుగా మాస్టర్ చేస్తారు. ఎందుకంటే ఒక ఆన్సర్ 8 మార్క్స్, ఒక్క మిస్టేక్ 8 మార్క్స్ లాస్ అవుతారు. అందుకే లాంగ్ ఆన్సర్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. స్టూడెంట్స్, ఇప్పుడు మీరు ఒక ఛాలెంజ్ కామెంట్ లో చెప్పండి, మీ టార్గెట్ ఎంత? 60నా, 70నా, 90నా లేదా 100? మరి 100/100 మీ టార్గెట్ ని కామెంట్ లో రాయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. స్టూడెంట్స్, నెక్స్ట్ 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్ అలాగే 8 మార్క్స్ అన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇక అసలు విషయం నెక్స్ట్ మనము స్టార్ట్ చేద్దాం. హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఇంటిగ్రల్స్ ఎందుకు 23 మార్క్స్? ఏ చాప్టర్ చదివితే 60 మార్క్స్ కవర్ అవుతాయి? టాపర్ స్టూడెంట్ స్ట్రాటజీ అన్ని పూర్తి వివరంగా మనం ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దగ్గరికి వచ్చాం. చూడండి, బోర్డు విడుదల చేసిన బ్లూ ప్రింట్ ప్రకారం ఇంటిగ్రల్స్ 23 వెయిటేజ్. అవును, ఒక్క చాప్టర్ 23 మార్కులు. ఇప్పుడు ఆలోచించండి, ఈ చాప్టర్ ని స్కిప్ చేస్తే ఏం జరుగుతుంది? ఆల్మోస్ట్ 1/4 పేపర్ మిస్ అయినట్టే. మీరు ఇంటిగ్రల్ చాప్టర్ కంప్లీట్ చేశారా? లేదు అంటే ఈరోజే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మరొక 3 పవర్ఫుల్ చాప్టర్స్ మీకు తెలియజేస్తాను. చూడండి, డిటర్మినెంట్స్ 15 మార్క్స్ చాప్టర్, వెక్టార్ ఆల్జిబ్రా 15 మార్క్స్, ప్రాబబిలిటీ 15 మార్క్స్. స్టూడెంట్స్, ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాం. 23, 15, 15, 15 టోటల్ 68 మార్క్స్. మరి ఈ 68 మార్క్స్ మనం చూసినట్లయితే ఒకసారి ఆలోచించి కేవలం 4 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే
ఆల్మోస్ట్ 70 మార్క్స్ వెయిటేజ్ కవర్ అవుతుందా? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, టాప్ ర్యాంకర్స్ ఎందుకు ఎక్కువ మార్క్స్ తెస్తారంటే వాళ్ళు బ్లూ ప్రింట్ ని ఫాలో చేస్తారు, ర్యాండమ్ గా చదవరు. ఇంటిగ్రల్స్ ఈ చాప్టర్ లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్, డెఫినెట్ ఇంటిగ్రల్స్, ప్రాపర్టీస్, సబ్స్టిట్యూట్స్, ఇంటిగ్రల్ బై పార్ట్స్, రిడక్షన్ ఫార్ములా అప్లికేషన్స్, ఇవి అన్ని చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎక్సర్సైజ్ నుంచి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. చూడండి, డిటర్మినెంట్స్ చాప్టర్ లో మనం చూసినట్లయితే ప్రాపర్టీస్, మైనర్స్ అంటే కో ఫ్యాక్టర్స్, మ్యాట్రిక్ మెథడ్, అప్లికేషన్స్, ఇలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ వైజ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. వెక్టర్ ఆల్జిబ్రాలో కూడా డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్, స్కేల్, ట్రిపుల్ ప్రోడక్ట్, ఇలా రకరకాల టాపిక్స్ అన్ని కూడా చదువుకోండి. డయాగ్రామ్ డ్రా చేస్తే ప్రెజెంటేషన్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది, మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. ఈ చాప్టర్ ని చాలా మంది ఈజీ అనుకుంటారు, కానీ న్యూమరికల్ ప్రాక్టీస్ చేయకపోతే మార్క్స్ లూజ్ అవుతారు, కాన్ఫిడెన్షియల్ కోల్పోతారు. ఇవన్నీ టాపిక్స్ ని కవర్ చేయండి. గోల్డెన్ సీక్రెట్ ఏంటంటే స్టూడెంట్స్ రోజుకు 2 hours ఇంటిగ్రల్స్, 30 minutes డిటర్మినెంట్స్, 30 minutes ప్రాబబిలిటీ, 30 minutes వెక్టార్స్ ప్రాక్టీస్ చేస్తే 30 రోజుల్లో ఈ 4 చాప్టర్స్ మాస్టర్ అవుతారు. మరి కామెంట్ లో చెప్పండి, ఈ 4 చాప్టర్స్ మీకు డిఫికల్టీగా అనిపించే చాప్టర్ ఏది? ఇంటిగ్రల్, ప్రాబబిలిటీనా, వెక్టార్సా లేక డిటర్మినెంట్సా? ఒక్కసారి కామెంట్ చేసి మాకు తెలియపరచండి. స్టూడెంట్స్ ఇప్పుడు చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. చాప్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న క్వశ్చన్ మీకు, 5 marks చాప్టర్స్ చదవాలా లేక స్కిప్ చేయాలా? ఆన్సర్ నెవర్ స్కిప్. ఎందుకంటే ఈజీ మార్క్స్ ఎక్కువగా ఉంటాయి అక్కడే. మీడియం వెయిటేజ్ చాప్టర్స్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ 11 marks, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 11 marks, అట్లాగే 3 dimensional లో 10 marks. స్టూడెంట్స్ ఈ 3 చాప్టర్స్ మాత్రమే 32 marks వెయిటేజ్ కలిగి ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. మాక్సిమం, మినిమం, టాంజెంట్స్, నార్మల్స్, ఇంక్రీజింగ్, ఇవన్నీ కూడా టాపిక్స్ కవర్ చేసుకోవాలి. ఇక ఈక్వేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. మరి 3 dimensional జామెట్రీలో మనం చూసినట్లయితే డైరెక్షన్ రేషియో, డైరెక్షన్ కాన్షియస్, లైన్, ప్లేన్ లాంటి టాపిక్స్ అన్ని కవర్ చేయండి. లోయర్ వెయిటేజ్ చాప్టర్స్ లో 7 marks, మ్యాట్రిక్స్ 7 marks వచ్చేసి కంటిన్యూస్ డిఫరెన్షియబిలిటీ, ఇలాంటి టాపిక్స్ అన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. స్మార్ట్ రివిజన్ ఫార్ములా చూడండి, ప్రయారిటీ ప్రకారంగా హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న వాటికి ప్రయారిటీ 1 ఇవ్వండి, ప్రయారిటీ 2 మీడియం వెయిటేజ్ ఇవ్వండి, ప్రయారిటీ 3 లోయర్ వెయిటేజ్ కి ఇవ్వండి. ఇదే టాపర్ యొక్క ఫార్ములా. చూడండి, సపోజ్ ఎగ్జామ్ కి ఇంకా 20 days మాత్రమే ఉన్నాయి అనుకుంటే మీరు ముందుగా ఇంటిగ్రల్స్ చదువుతారా లేక ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ చదువుతారా? థింక్ స్మార్ట్ అండ్ హార్డ్. స్టూడెంట్స్ మ్యాథ్స్ లో రీడింగ్ కాదు, రైటింగ్ ప్రాక్టీస్ సక్సెస్ వెరీ ఇంపార్టెంట్. రోజుకు మినిమం 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఫార్ములా చూసి కాదు, మెమొరీతో సాల్వ్ చేయండి. మిస్టేక్స్ వస్తే అదే లెర్నింగ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్, మీడియం వెయిటేజ్ చాప్టర్స్, లో వెయిటేజ్ చాప్టర్స్, స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్ని కంప్లీట్ చేసాం. కానీ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మిగిలి ఉంది. నెక్స్ట్ ఇక్కడ 100/100 స్టడీ ప్లాన్ ఏంటి, లాస్ట్ 60 days స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ మనం ఒక్కసారి చూసినట్లయితే స్మార్ట్ స్టడీ ప్లాన్ లో మనం ఒక్కసారి చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం ఒక్కసారి చూస్తే హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్, మీడియం వెయిటేజ్ అట్లాగే లోయెస్ట్ వెయిటేజ్ మనం చూడాలి. ఇవన్నీ చేసేసాం. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, ఎగ్జామ్ కి ఇంకా 60 days మాత్రమే ఉంటే ఎలా చదవాలంటే ర్యాండమ్ గా టెక్స్ట్ బుక్ మొదటి పేజీ నుంచి లేదు స్మార్ట్ ప్లాన్ తో చదవాలి. మొదటి 20 days కంప్లీట్ చేయాల్సిన చాప్టర్స్ ఇంటిగ్రల్స్, డిటర్మినేషన్స్, ప్రాబబిలిటీ, వెక్టార్, ఆల్జిబ్రా, ఇవన్నీ కూడా మొదటి సెషన్ లో కంప్లీట్ చేసుకోండి. ఈ 4 చాప్టర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక మనము ఈ విధంగా బ్లూ ప్రింట్ ని ఒక్కసారి మనం చూసుకొని చక్కగా తెలుసుకున్నట్లయితే టాప్ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి, అలాగే బోర్డ్ ఆఫ్ రిఫార్మ్స్, న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఎగ్జామ్ టిప్స్ అండ్ కెరీర్ గైడెన్స్, కాలేజ్ అప్డేట్స్ అండ్ స్కాలర్షిప్ సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషనల్ న్యూస్, హెల్త్ టిప్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే పాజిటివ్ ఎనర్జీ, ఎడ్యుకేషనల్ అస్ట్రాలజీ వంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఎన్నో విలువైన వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. ఒక చిన్న క్వశ్చన్, మీ సక్సెస్ జర్నీలో మాతో కలిసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా?
అయితే ఇప్పుడే మా ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. గుర్తుంచుకోండి, స్మార్ట్ లెర్నింగ్ ఈరోజు ప్రారంభమైతే బ్రైట్ ఫ్యూచర్ రేపు మీ సొంతం అవుతుంది. ఎడ్యుకేషన్ టెక్, ఎడ్యుటెక్ తెలుగు. Learn smart and grow fast. Achieve success. Thanks for watching. See you in the next video. Thank you very much.